ఇక తెలంగాణలో ఎమ్మెల్యేల ఫిరాయింపు కేసులో సుప్రీంకోర్టును స్పీకర్ మరింత గడువు కోరారు. 8 వారాల సమయం కోరారు. ఇప్పటికే 4 ఎమ్మెల్యేలను విచారించినట్లు స్పీకర్ తరపున లాయర్లు కోర్టుకు తెలిపారు. మిగతా ఎమ్మెల్యేలను విచారించడానికి 8 వారాల సమయం కోరారు. తెలంగాణలో ఎమ్మెల్యేల ఫిరాయింపు కేసులో సుప్రీంకోర్టును స్పీకర్ మరింత గడువు కోరారు. 8 వారాల సమయం కోరారు. ఇప్పటికే 4 ఎమ్మెల్యేలను విచారించినట్లు స్పీకర్ తరపున లాయర్లు కోర్టుకు తెలిపారు. మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి సిద్ధార్థ సిద్ధంగా ఉన్నారు. సిద్ధార్థ, తెలంగాణలో ఫిరాయింపు ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాల్సిందిగా సుప్రీంకోర్టు జూలై 31న ఆదేశించింది. జూలై 31న సుప్రీంకోర్టు డైరెక్షన్స్ ఇస్తూ 3 నెలల లోపు ఫిరాయింపు ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోమని చెప్పింది. 3 నెలల లోపు అంటే ఈ రోజు అక్టోబర్ 31 సుప్రీంకోర్టు స్పీకర్ కి ఇచ్చినటువంటి గడువు ఈ రోజుతోనే ముగియనుంది. దీంతో స్పీకర్ కి సంబంధించినటువంటి లాయర్లు సుప్రీంకోర్టుకు వెళ్లారు. కాసేపటి క్రితం వాళ్ళు మరొక 8 వారాల పాటు విచారణకు సమయం ఇవ్వాల్సిందిగా కోరారు. ఇప్పటికే 4 ఎమ్మెల్యేలను విచారించినట్లు స్పీకర్ తరపున న్యాయవాదులు సుప్రీంకోర్టుకు తెలిపారు. మరొక 4ని విచారించాల్సినటువంటి అవసరం ఉంది. దాంతో పాటు మరొక 2 అఫిడవిట్లు దాఖలు చేయలేదు. వాళ్ళిద్దరూ అఫిడవిట్లు దాఖలు చేసిన తర్వాత వాళ్ళని కూడా విచారించాల్సిన అవసరం ఉంది. అంటే మొత్తంగా 4 ఎమ్మెల్యేలను విచారించారు. మరొక 6 ఎమ్మెల్యేలను విచారించాల్సి ఉంది. దీంతో ఈ రోజు సమయం ముగిసిపోతున్నటువంటి నేపథ్యంలో మరొక 8 వారాలు అంటే 2 నెలల పాటు సమయం ఇవ్వాల్సిందిగా స్పీకర్ తరఫున న్యాయవాదులు సుప్రీంకోర్టును కోరారు. మరి సుప్రీంకోర్టు ఎంత టైం ఇస్తుందో మరి కాసేపట్లో తేలే అవకాశం ఉంది. రైట్.